ఇన్స్టెంట్గా 1-1.5 కిలో తగ్గడం ఎలా అనే కాన్సెప్ట్ మీద చాలా వరకు అందరం సర్చ్ చేసి ఉంటాం. ఎందుకంటే మన లైఫ్ స్టైల్ తగ్గట్టు మనకు అది కొంతమందికి సెట్ అవ్వచ్చు, సెట్ కాకపోవచ్చు. బట్ మన బాడీ మీద ఎటువంటి ఇంపాక్ట్ లేకుండా ఈజీగా తగ్గడం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్తో పాసిబుల్ అది. సో దీంట్లో ఆల్రెడీ వీక్ 1లో మనం చెప్పినట్టు 9 to 5 ఈటింగ్ విండో అండ్ 5 PM to నెక్స్ట్ డే 9 AM ఎవరైతే స్టార్ట్ చేశారో విజిబుల్ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది వాళ్ళలో. లైక్ 1 కిలో 1.5 కిలో వరకు తగ్గరు వాళ్ళు. సో ఇప్పుడు వీక్ 2లో ఇంకో కొంచెం ఆ రిస్ట్రిక్షన్ జోన్ కానీ లేకపోతే మనం పెట్టుకున్న టైమింగ్స్ ఏంటంటే కొంచెం మనం ఇంప్రూవ్ చేసుకుంటాం. ఎలా అంటే ఇప్పుడు ఎవరైతే 9 AM to 5 PM ఈటింగ్ విండో అండ్ 5 PM to నెక్స్ట్ డే 9 AM ఫాస్టింగ్ విండో అలా పెట్టుకున్నారు కదా. సో మనం ఏంటంటే ఇంకొక 1 hour యాడ్ చేస్తాం మనం ఫాస్టింగ్కి. ఎలా అంటే 9 AM to 4 PM ఈటింగ్ విండో అండ్ 4 PM to నెక్స్ట్ డే 9 AM మన ఫాస్టింగ్ విండో. సో దీనివల్ల 7 hours ఆఫ్ ఈటింగ్ విండో అండ్ 17 hours ఆఫ్ ఫాస్టింగ్ విండో. సో మనకు ఫస్ట్ వీక్లో అలవాటైన మన మైండ్కి ఒక ట్రిగర్ ఇచ్చాం కదా మనం, ఓకే ఈవినింగ్ 5 కాగానే క్లోజ్ చేయాలి ఎవ్రీథింగ్ అనేది. దాన్ని ఇప్పుడు వీక్ 2లో 4 PMకి క్లోజ్ చేస్తాం మనం. సో ఇది వన్ ఆఫ్ ద బిగ్ అప్డేట్. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వీఆర్ షిఫ్టింగ్ ఇన్ టు 1 meal a day ఫ్రమ్ వీక్ 2. ఇప్పటివరకు లైక్ 2 meals 3 meals ఎవ్రీథింగ్ తినే ఉంటాం కదా అంటే నార్మల్గా. ఇప్పుడు దాన్ని ఏంటంటే 1 mealకి షిఫ్ట్ చేస్తాం మనం. సో ఆ 1 meal కూడా ఏంటంటే చాలామంది ఏంటంటే 1 meal తినాలి కదా అని ఓన్లీ 1 meal కాన్సెప్ట్కి ఆగిపోతారు. బట్ ఇక్కడ ఒక ట్రిక్ ఏంటంటే మీరు నార్మల్గా 1 meal తినేటప్పుడు అయితే ఫుడ్ మీల్ తీసుకుంటారు కదా, లైక్ ప్లేట్లో ఇప్పుడు రైస్ కానీ చపాతీ కానీ లేకపోతే కర్రీ కానీ ఎవ్రీథింగ్, దాన్ని మీరు ఏం చేయండి ఒక ప్లేట్ ఫుల్లా ఒక ప్లేట్లో కంప్లీట్గా తీసుకొని ఆ ప్లేట్ని 2 partsగా డివైడ్ చేయండి. 2 partsగా డివైడ్ చేసి ఇప్పుడు లెట్సే 9 AM to 4 PM మన ఈటింగ్ విండో కాబట్టి 11 o'clock ఒకసారి, అట్ ద సేమ్ టైం మళ్ళీ 2 or 3కి 2 PMకి కానీ 3 PMకి సెకండ్ టైం తినండి. అంటే తీసుకునేది ఓన్లీ 1 meal a day. కానీ మనం ఆ 1 mealని 2 partsగా డివైడ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మైండ్ని మనం మ్యానిపులేట్ చేస్తున్నాం. ఏమని, నేను 2 meals తింటున్నా, బట్ ప్రాక్టికల్గా మనం తినేది ఓన్లీ 1 meal. సో ఈ వీక్ 2లో మన టైమింగ్స్ వచ్చేసి 9 AM to 4 PM ఈటింగ్ విండో అండ్ 4 PM to నెక్స్ట్ డే 9 AM ఫాస్టింగ్ విండో. అండ్ సెకండ్ థింగ్ ఓన్లీ 1 meal a day. సో ఈ పర్టికులర్ ఫార్మాట్ కనుక మనం ఫాలో అయితే ఈజీగా 1 to 1.5 kilo అని మనం తగ్గుతామా లేదా ఒకసారి మీరే చెప్పండి. సో ఇది వీక్ 2కి సంబంధించిన వీడియో. ఇప్పుడు ఎవరైతే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ స్టార్ట్ చేస్తాను అనుకుంటారో వాళ్ళు ఒకసారి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఫర్ బిగినర్స్ అనే వీడియోస్ చూసి తర్వాత ఈ వీక్ 2 అనే వీడియో చూడండి. సో దట్ మీకు క్లారిటీ ఉంటుంది. ఇక్కడ మీరు ఇన్స్టెంట్గా ఓవర్ ద నైట్ కంప్లీట్ 1 kg 2 kg ఆఫ్ బరువు తగ్గేసి బక్కగా అయిపోతారు, ఫిట్గా అవుతారని చెప్పట్లేదు. ఇప్పుడు మనం స్టార్ట్ చేసిన ప్రొసీజర్ ఏదైతే ఉందో అది మన లైఫ్ స్టైల్ని ఎలా మార్చుకోవాలని చెప్పి మనం స్టార్ట్ చేసిన జర్నీ అది. సో దీంట్లో మినిమం ఒక 4 weeks 8 weeks 12 weeks అనేది మినిమం టైం పడుతుంది. బట్ ఒకసారి మీరు ఈ 2 months 3 months ఆఫ్ జర్నీ ఫినిష్ అయిన తర్వాత డిఫరెన్స్ అనేది మీ లైఫ్ స్టైల్లో కనపడుతుంది, ఈటింగ్ హ్యాబిట్స్లో కనపడుతుంది. ఇప్పుడు నార్మల్గా అనుకుంటాం కదా మనం వేసే ప్రతి డ్రెస్ మనకు ప్రాపర్గా పట్టాలంటే అది వేసే డ్రెస్లో కాదు, మన బాడీ ఫిట్నెస్ మంది ఉంటుంది. బాడీ కనుక ప్రాపర్ ఫిట్గా ఉంటే ఏ డ్రెస్ వేసినా అందంగానే ఉంటాం మనం, అవునా కదా. సో కాబట్టి ఆ పర్టికులర్ లైఫ్ స్టైల్ మనకు కావాలంటే సో మనం ఈ పర్టికులర్ ఈ స్ట్రెంత్ ట్రైనింగ్ అనుకుంటారా, ఒక సార్ట్ ఆఫ్ ట్రైనింగ్ అనుకుంటారా, లేకపోతే రిస్ట్రిక్షన్ అనుకుంటారా, పేరు ఏదైనా పెట్టుకోండి మీరు. బట్ నేను స్టార్ట్ చేసిన ఈ జర్నీలో నాతో పాటు ఎవరైతే ఫోకస్డ్గా చేస్తారో డెఫినెట్గా వాళ్ళకి రిజల్ట్స్ అనేది కనపడతాయి. ఎందుకంటే నేను స్టార్ట్ చేసిన ప్రాసెస్ ఏంటంటే ఒక బెటర్ లైఫ్ స్టైల్ కావాలని చెప్పి. మేబీ ఇప్పుడు ఈ వీడియో చూసి ఎంతవరకు ఇన్స్పైర్ అవుతున్నారో మోటివేట్ అవుతుందో నాకు తెలియదు కానీ బట్ ఏ ఒక్కరు మారినా కూడా ఐ ఫీల్ సో హ్యాపీ. అండ్ ఇంకా మీకు డీటెయిల్గా ఫర్దర్ ఇంకా రెగ్యులర్ అప్డేట్స్ కావాలి, మీకు ఒక మోటివేషన్ ఎవ్రీథింగ్ కావాలంటే టెలిగ్రామ్లో ఒక ఛానల్ క్రియేట్ చేశాను, నా ఇన్స్టాలో ఉంది దాని లింక్. సో అక్కడ జాయిన్ అవ్వండి అండ్ ఫ్రీక్వెంట్గా మీరు నాతో కమ్యూనికేట్ కూడా కావచ్చు. అక్కడ ఐ విల్ బీ హెల్పింగ్ యూ. అంటే టు అండ్ ఫ్రో కమ్యూనికేషన్ ఉంటుంది అక్కడ, మీరు నాతో మాట్లాడవచ్చు, నేను మీతో మాట్లాడతాను ఇన్స్టాంట్గా. సో ఇట్స్ అప్ టు యూ జాయిన్ కావాలవుద్ది అనేది. సో ఎవరైతే స్టార్ట్ చేసి వీక్ 1 ఫినిష్ చేసి వీక్ 2కి వస్తారు కదా వాళ్ళకు హ్యూజ్ కంగ్రాచులేషన్స్. అండ్ ఎవరైతే వీక్ 1 ఇప్పుడు స్టార్ట్ చేస్తారు కదా వాళ్ళకు కూడా కంగ్రాచులేషన్స్. సో కీప్ ప్రోగ్రెసింగ్ 1% ఈచ్ డే. థ్యాంక్ యూ. హ్యాపీ ఫాస్టింగ్.